నేర నియంత్రణ కోసం రైల్వే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు జీఆర్పీ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. జీఆర్పీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 2607 కేసులు నమోదు చేయగా 500 మంది చిన్నారులను రక్షించినట్టు వివరించారు. నేరగాళ్లను త్వరగా గుర్తించడంలో క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ బాగా ఉపయోగపడుతోందన్న చందనదీప్తి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అనుమానితులపై నిఘా పెడుతున్నట్టు వెల్లడించారు. కొత్త రైల్వే స్టేషన్ల వద్ద జీఆర్పీ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళిక చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్పీ వివరించారు. దెన్ కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొత్త రైల్వే స్టేషన్స్ వస్తున్నాయో అక్కడ ఒక ప్రాపర్ ప్లేస్ 2400 స్క్వేర్ ఫీట్ అని చెప్పవచ్చు, అంత డిసైడ్ చేసాము. ఆర్పిఎఫ్ వారికి మనకి పక్కనే అంత స్పేస్ ఇస్తూ కొత్త రైల్వే స్టేషన్స్లో కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ అనేటివి తీసుకురావడానికి ప్రపోజల్స్ రెడీ చేయడం జరిగింది అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్, నిజామాబాద్ అండ్ ఆల్. అండ్ increasingly in the future we are going to use video analytics. So ee cameras lo face recognition software integrate ayi untundi. Not only that, video analytics also. Video analytics means if you take the footage of, let's say, night time, and the software automatically detects if somebody is loitering in a place which he is not supposed to loiter. దీని వల్ల మనం క్రైమ్ రేట్ని బాగా రెడ్యూస్ చేయవచ్చు, డిటెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో అనాలిటిక్స్ అనేవి ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. దిస్ విల్ డెఫినెట్లీ కమ్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్.